హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు ఆర్ఆర్బి నుంచి ఏఎల్పి నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకు ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేటు ఫిబ్రవరి 19 వరకు మనకు అప్పటికే ఇవ్వడం జరిగింది. సో ఇందులో భాగంగా మనకి CPT-1 అండ్ CPT-2 అదేవిధంగా CBAT అప్టిట్యూడ్ టెస్ట్కి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం వాటికి సంబంధించిన వివరాలు చూసుకుంటే CPT-1 ఎగ్జామ్ మాత్రం CPT-1 ఎగ్జామ్ సంబంధించి చూసుకుంటే 2024 జూన్ నుంచి ఆగస్టు మధ్యలో కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా డేట్ అయితే ఇవ్వలేదు, కానీ మనకు జూన్ మరియు ఆగస్టు మధ్యలో ఉంటుందని చెప్పి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా CPT-2 ఎవరైతే CPT-1 క్వాలిఫై అవుతారో వారికి సంబంధించి CPT-2 ఎగ్జామ్ సంబంధించి సెప్టెంబర్ 2024లో కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పి ఇవ్వడం జరిగింది. సో మనకి ఆగస్ట్ నుంచి సెప్టెంబర్కు 1 మంత్ గ్యాప్ ఉంటుంది, కాబట్టి మనకు ప్రిపరేషన్ కూడా ఎక్కువ టైం అయితే ఉండదు. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారైతే CPT-1 మరియు CPT-2 సంబంధించి రెండు ప్యారల్గా దానికి సంబంధించిన స్టాండర్డ్ తోటి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు CBAT అప్టిట్యూడ్ టెస్ట్కి సంబంధించి నవంబర్ 2024లో కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పి ఇవ్వడం జరిగింది. మనకు సెప్టెంబర్ టు నవంబర్ అంటే మనకు మధ్యలో 1 మంత్ గ్యాప్ ఉంటుంది. సో దీనికి సంబంధించి కూడా మనకు కంప్యూటర్ బేస్డ్ అప్టిట్యూడ్ టెస్ట్కి సంబంధించి కూడా కొంత ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ CPT-1 అండ్ CPT-2 మాత్రం ప్యారల్గా ప్రిపేర్ కాండి. CPT-2 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు CBATకి అయితే 1 మంత్ 1.5 మంత్ గ్యాప్ వస్తుంది. సో దానికి సంబంధించి అప్పుడైతే ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకు అప్టిట్యూడ్ టెస్ట్ నవంబర్లో కంప్లీట్ అయిన తర్వాత మనకు షార్ట్ లిస్ట్ క్రియేట్ చేసిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మనకు నవంబర్ మరియు డిసెంబర్లో ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది. ఈ ప్రక్రియ మొత్తం మనకు 2024లోనే కంప్లీట్ అవుతుంది. సో కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఒకసారి షెడ్యూల్ చూసుకొని ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకు ఇంకో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మనకు వచ్చే సంవత్సరం కూడా జనవరిలో మనకి ఏఎల్పికి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామంటూ కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన సైకిల్ ప్రక్రియ నడుస్తుందంటూ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకు 2024కు సంబంధించి ఈ సంవత్సరంలోనే కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా ఈసారి ఎవరైతే మిస్ అవుతుందో వారైతే ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తే 2025 జనవరిలో మళ్ళీ ఎగ్జామ్ రాసుకొని కంటిన్యూ చేసుకోవచ్చు. సో కాబట్టి ఎవరైతే ఏఎల్పికి ప్రిపేర్ అవుతున్నారో వారైతే భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ప్రిపేర్ కాండి. CPT-1 జూన్ టు ఆగస్టు మధ్యలో ఉంటుంది, CPT-2 సెప్టెంబర్లో ఉంటుంది, మనకు అప్టిట్యూడ్ టెస్ట్ నవంబర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి నవంబర్ డిసెంబర్ మధ్యలో మనకు పూర్తవుతుందంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో కాబట్టి అభ్యర్థులు ఒకసారి మన ఛానల్ని చూసిన వారైతే ప్రిపరేషన్ మాత్రం ఆపే ప్రయత్నం చేయకండి, మీరు కంటిన్యూ చేయండి. మనకు నెక్స్ట్ ఇయర్ కూడా జనవరిలో వస్తుందంటూ మనకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇదైతే ఒక మంచి పరిణామమే. చూసారుగా, ఇది మనకు ఏఎల్పికి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఇదే విధంగా మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీటితో పాటు ప్రతిరోజు మార్నింగ్ అయితే కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం అయితే మన ఛానల్లో రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా అప్డేట్ సమాచారంతో ప్రత్యేకమైన వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. సో మనకు కావాల్సిన వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండొచ్చు. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.